మేడం మీ నియోజకవర్గమైన విజయవాడ సెంట్రల్‌లో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే అంత గాలిలో కూడా కేవలం 23 స్థానాలతోనే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవడం జరిగింది మల్లాది విష్ణు. ఈసారేమో సఫలింగ్‌లో భాగంగా వెస్ట్ ఎమ్మెల్యేని వెల్లంపల్లిని మీ దగ్గర అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఆయన గెలిచే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అక్కడ ఏదైతే కాపు కమ్యూనిటీలో మేజర్‌గా ఉన్న వంగవీటి రాధాని ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ రంగంలో దించుతుందనేసి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ రాధాబాబు దిగితే ఎలా ఉంటుంది? ఏవండి ఎవరొచ్చినా కూడా ప్రజలు ఒకటే గమనిస్తారు. ఇవాళ నాయకుడు మంచి చేస్తే ఆటోమేటిక్గా అది ఏ పార్టీ అయినా సరే వాళ్ళ హక్కును చేర్చుకుంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోటగా సెంట్రల్ నియోజకవర్గంలో గెలవబోతా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏ నాయకుడు వచ్చినా సరే, ఏ అదర్ పార్టీస్ నాయకులు ఎవరు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దింపినటువంటి అభ్యర్థిని ఢీకొట్టేటువంటి ఇది కూడా ఇవ్వం. ఎందుకంటే ప్రతి ఒక్క పథకం కూడా నేరుగా మేము ఇళ్ళకి ఇచ్చాం, వాళ్ళ అకౌంట్కి ఇచ్చాం. తెలుగుదేశం నాయకుల్లాగా పథకం వస్తే సగం డబ్బులు వాళ్ళకి, సగం డబ్బులు వీళ్ళ జేబుల్లోకి మాత్రం అలా జరగల. అదే మా యొక్క ధైర్యం. ప్రతి ఒక్క గుమ్మంలో కూడా జగన్ ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా అందినాయి. ఇంకా అందనటువంటి కూడా మేము ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ గత 3-4 రోజుల నుంచి కూడా 64 డివిజన్లో, సెంటర్లో ఉన్నటువంటి 64 డివిజన్లో కూడా ఆల్రెడీ ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చిన్న ఏదో మేజర్ ఇష్యూస్ ఉంటే అవి కూడా అధికారులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఇమీడియట్గా వర్క్ చేసే విధంగానే మేము ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గం అంటేనే మరి మా ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు మరి గతంలోనే 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం సెంట్రల్ నియోజకవర్గాన్ని. మరి ఇది కాదా మార్పు అంటే? ఇవాళ ఎక్కడో ఒక గుంటను చూసి తెలుగుదేశం నాయకులు ఆ గుంట దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుని వెళ్ళి పాపం, ఎందుకంటే వాళ్ళకి రోజు ఫోటోలు ఎక్కడో చోట పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఒక గుంట తీసుకెళ్ళి కండవా వేసుకొని వాళ్ళు ఫోటో దిగి పోజిస్తున్నారు. అంటే విజయవాడలో మొదట ఓడిపోయే సీటే విజయవాడ సెంట్రల్ అంటున్నారు చాలామంది ఏమనరండి, ఎందుకంటే కొంతమంది అంటున్నారేమో. ఎందుకంటే కొన్ని పార్టీలు, ఎందుకంటే ఎవరి కాలం గెలవాలని అంటాం. గెలవాలి అనుకుంటాం, తప్పు లేదు. కానీ మనం ఏం చేసాం, ప్రజలకి మన వల్ల ఎంత ఉపయోగం జరిగింది ఆ కుటుంబాలకి అనేటువంటి దాన్ని బ్యారేజ్ వేసుకుంటారు ప్రజలు రేపు. అంతేగాని ప్రతివాడు దిగినోడు అలా నేను గెలుస్తాను అంటారు. కానీ మేమేమంటున్నామంటే ప్రజలకు ఏవైతే కుటుంబంలో మంచి జరిగిందో ఆ మంచే రేపు మాకు ఓటు రూపంలో మారుతుందని మేము అనుకుంటున్నాం. అంటే వెల్లంపల్లి ఏదైతే ఇక్కడికి వచ్చారో ఇక్కడ క్యాడర్ వెల్లంపల్లికి సపోర్ట్ చేయట్లేదు, అంతా వెల్లంపల్లిని వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. అట్లా ఏం లేదండి. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు విష్ణు గారికి కూడా ఇబ్బంది ఉంటుంది. తన ఎమ్మెల్యేగా కంటిన్యూగా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఆయనకు కూడా ఎంతో కొంత బాధ ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరి కులాల ఈక్వేషన్స్ లేకపోతే ఆయనకు ఉండేటువంటి పరిగణలు ఉంటాయి కాబట్టి మరి దానిలో భాగంగానే కొంచెం ఎమ్మెల్యే గారిని కొంచెం ఆగమంటూ చెప్పడం జరిగిందని నేనైతే అనుకుంటా ఉన్నాను. కానీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మా ఎమ్మెల్యే విష్ణు గారికి డెఫినెట్గా న్యాయం జరుగుతుందని హామీ కూడా ఇచ్చారు ఆల్రెడీ. దాని ద్వారానే ఎమ్మెల్యే గారు కూడా మాతోనే కలుస్తారు. మేము అందరం కలిసే సెంట్రల్ నియోజకవర్గాన్ని మళ్ళీ ఇంకొకసారి అధికారంలో తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తాం. ఎందుకంటే సామాజిక వర్గాలు లేకపోతే డివిజన్లు లేకపోతే కులగణలు ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరు కూడా ఏ నాయకుడు చేయలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దమ్ముగా 5 సంవత్సరాల పరిపాలన చేశారో ఆ పరిపాలనే నిదర్శనం రేపు సెంట్రల్ నియోజకవర్గం గెలవబోతాం. సెంట్రల్లో ముఖ్యంగా సామాజిక వర్గంగా చూసుకుంటే కాపులు అలాగే బ్రాహ్మణులు ఎక్కువ ఉన్న నియోజకవర్గంలో ఒక వైసీ అభ్యర్థిని పెట్టడము, అటువైపు ఏమో కాపీ అభ్యర్థిని టీడీపీ వాళ్ళు కాపీ అభ్యర్థిని పెట్టడం వల్ల ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే అవకాశం లేదంటారా? చెప్పాను కదా, ఇవాళ రాజకీయ నాయకులు అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు, ఎవరు కూడా కులాలని లేకపోతే ఏంటనేటువంటి చూడట్ల. మంచి చేసేటువంటి నాయకుడు ఉన్నాడా లేదా అనేటువంటిదే ప్రజలు గమనిస్తారు. వీళ్ళు వస్తే మాకు మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకం దొరికితే ఓటు ఆటోమేటిక్గా ఓటు పడిపోతుంది. అంతేగాని ఆ కులమా ఈ కులమా అనేటువంటిది ఎవరు చూడట్ల.